బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే నార్మల్ పెట్రోల్ డీజిల్ కూడా పెంచే అవకాశమే ఉందే తప్ప నార్మల్ స్టెబిలైజ్గా ఉండే ఛాన్స్ లేదు. ఈ రేట్లు పెరగటం అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన విషయాలే తప్ప స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన విషయాలు కాదన్నమాట. సో మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం కింద పనిచేస్తున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్ వీళ్ళు ముగ్గురు ఇండిపెండెంట్గా వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి రేట్లు ఎంత ఉండాలి ఏంటి అనేది ఎప్పటికప్పుడు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్న టైము 5 రాష్ట్రాలకి మనకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో దానివల్ల వాళ్ళకి ఈ రేట్లు పెంచాలి అనే ఆలోచన అయితే లేదు నార్మల్ కన్జ్యూమర్స్కి భారం పడేట్టు. రేపు మే 4 తర్వాత ఎలక్షన్స్ డిక్లేర్ అయిన తర్వాత ఇక అప్పుడు పెంచే అవకాశం అయితే షూర్గా కనపడుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఇది గత 2 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే. ఇది కాకుండా పెట్రోల్ బంకులో కొన్ని రాష్ట్రాల్లో కానీ కొన్ని ఊర్లో కానీ మనం న్యూస్ చూస్తున్నాం. ఏదో నో స్టాక్ బోర్డు పెడతాను కానీ బార్లు తీరి చాలామంది కన్జ్యూమర్స్ ఇబ్బంది పడుతున్నారని. అవన్నీ ఏంటంటే ఆర్టిఫిషియల్గా వాళ్ళు ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. అంతకుముందు ఎట్లా అంటే 5 రోజులు క్రెడిట్ ఇచ్చేవాళ్ళు డీలర్స్కి. వాళ్ళు తీసుకున్న లోడు మన 5 రోజుల లోపుగా వాళ్ళకి కడితే సరిపోతుంది. అది సడన్గా మన 16, 17 తారీఖుల్లో వితౌట్ ఎనీ ఇంటిమేషన్ నైట్ అది ఓవరాల్గా వితౌట్ ఎనీ రిటర్న్ డాక్యుమెంటేషన్ ఓవరాల్గా చెప్పి ఇట్లా మీకు అప్పులు ఆపేస్తున్నాం, మీకున్న అప్పు అవుట్ స్టాండింగ్ మొత్తం కట్టండి, ఇక్కడ నుంచి మీకు లోడ్ ఇవ్వాలంటే క్యాష్ అండ్ క్యారీయే, మొత్తం అకౌంట్లో డబ్బులు వేస్తేనే మీకు లోడ్ రిలీజ్ అయ్యిద్ది అని గంటాపదంగా చెప్పేసరికి చాలామంది డీలర్స్ ఒక రకంగా చెప్పాలంటే హ్యాండ్సప్. ఎందుకంటే 3 వంతులు డీలర్స్ 100కి 75-80% మంది కేవలం ఐఓసి కంపెనీ వాళ్ళు ఇచ్చే అప్పుల మీదే పెట్రోల్ బంకులు రన్ చేస్తున్నారు. అట్లా అలవాటు పడిపోయారు. వాళ్ళు అప్పులు ఇచ్చేది వీళ్ళని ఉద్ధరించడం కోసం కాదు, వాస్తవంగా వాళ్ళ ఇంటర్నల్ ఎజెండా వేరేది ఉంది. వాళ్ళు సేల్స్ పెంచుకోవడం కోసం అప్పులు ఇచ్చి ఈ పెట్రోల్ బంకులలో కస్టమర్స్కి వీళ్ళ చేత ఇండైరెక్ట్గా అప్పులు ఎక్కువ ఇచ్చి సేల్ పెంచుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళు నైట్ అప్పులు ఆపారు ఐఓసి కంపెనీ వాళ్ళు డీలర్స్కి. మరి డీలర్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళకి కస్టమర్స్ నుంచి రావాల్సిన అవుట్ స్టాండింగ్ ఐఓసీఎల్ లాగా వాళ్ళు నైట్ కట్టరు కదా. సో లోడుకి అందక చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. ప్రస్తుతం టైట్ అయిందనే నెపంతోనే మొత్తం ఇదంతా క్రెడిట్ కట్ చేశారా లేకపోతే ఎట్లా? అది యాక్చువల్గా మెయిన్ పాయింట్ ఏంటంటే ఓఎంసీస్ వాళ్ళు ఫెయిర్గా ఉన్న విషయం చెప్పకుండా దాటేస్తూ వాళ్ళు హిడెన్ ఎజెండా ఏదో ఉంది. వాళ్ళు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే మాకు ప్రజెంట్ 1 లీటర్ పెట్రోల్కి 35 రూపాయల నుంచి 40 రూపాయలు లాస్ అవుతుంది.